ఆంధ్రుల కలల రాజధాని అమరావతి. ఏపీ క్యాపిటల్ ఈ ప్రాంతమే అంటూ ప్రకటించింది మొదలు రియల్ ఎస్టేట్ గురించి చర్చ జరుగుతూనే ఉంది. ఫ్యూచర్లో హైదరాబాద్కు పోటీ అవుతుందో లేదో గానీ అమరావతి ప్లానింగ్, రోడ్ మ్యాప్, అభివృద్ధి చుట్టూ జరిగే డిస్కషన్స్ మాత్రం ఏపీ వాసుల్లో చాలా ఆశలే కల్పిస్తున్నాయి. అస్తవ్యస్త నిర్ణయాలతో గత 5 ఏళ్లు అమరావతిలో నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడులకి ఎవ్వరూ ముందుకు రాలేదు. మరి ప్రభుత్వం మారిన తరువాత పరిస్థితుల్లో ఎలాంటి మార్పు వచ్చింది? కూటమి సర్కార్ రియల్టీ సెక్టర్ కు ఊపిరిపోసిందా? అమరావతిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయా? ప్లాట్లు, ఫ్లాట్ల ధరలు, అమ్మకాలు ఎలా ఉన్నాయి? వచ్చే 10 ఏళ్లలో అభివృద్ధి చెందే ప్రాంతాలేవి? పూర్తయిన జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ ఈ నెల 15 నుంచి రాజధాని నిర్మాణ పనులు ప్రారంభం. వచ్చే 3 ఏళ్లలో పూర్తి చేయాలని టార్గెట్. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతి కొత్త ఊపిరి పీల్చుకుంటోంది. గత 10 ఏళ్లలో 5 ఏళ్లు ఓ వెలుగు వెలిగి మరో 5 ఏళ్లు పాడుబడిన దీనగాథ అమరావతికి మాత్రమే సొంతం. ఇక మీదట ఇదంతా హిస్టరీనే. ప్రభుత్వం మారడంతోనే ఆంధ్ర రాజధానికి కొత్త ఉత్సాహం వచ్చింది. తన రూపురేఖలు పూర్తిగా మార్చుకుంటోంది అమరావతి. సిఆర్డీఏ పరిధిలో జంగిల్ క్లియరెన్స్ పనులు అయిపోయాయి. ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిన పెండింగ్ వర్క్స్ ని పూర్తి చేయడంలో బిజీగా ఉన్నారు. రాజధాని నిర్మాణ పనులు కూడా ఈ నెల 15 నుంచి ప్రారంభమవుతాయని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. 3 ఏళ్లు టార్గెట్గా పెట్టుకుని ఈ పీరియడ్లోగా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో ఉంది ఏపీలోని కూటమి సర్కార్. అమరావతి పనులు ట్రాక్ ఎక్కడంతోనే అక్కడ రియాలిటీ సెక్టార్కు మళ్లీ రెక్కలొచ్చాయి. ఊహించినంత గొప్పగా కాకపోయినా ఊపైతే కనిపిస్తోందక్కడ. వాస్తవానికి దేశమంతా నిర్మాణ రంగం కాస్త నిస్తేజంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ అమరావతిలో ఎంక్వైరీలు, కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుండడం అక్కడ డెవలపర్లకి ఉత్సాహాన్నిచ్చే విషయమే. పైగా రాష్ట్రానికి పెట్టుబడులు సైతం వస్తున్నాయి. అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టే. కాబట్టి ఎంత త్వరగా రాజధాని నిర్మాణ పనులు అధికారికంగా ప్రారంభమై ఎంత త్వరగా పూర్తయితే అమరావతి రియాల్టీ రంగం అంత త్వరగా తనదైన ముద్ర వేయగలదంటున్నారు ఈ రంగానికి చెందిన నిపుణులు. ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రకటనలు, గ్రౌండ్లో జరుగుతున్న పనులు చూస్తుంటే ఉత్సాహంగానే ఉన్నాయి. అమరావతిలో ల్యాండ్స్ కొనే విషయంలో ఇప్పటికీ చాలా మందికి అనేక అనుమానాలున్నాయి. ఈసారైనా చెప్పిన టైంకి రాజధాని వర్క్స్ ఫినిష్ అవుతాయా? భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బంది పడతామా? అసలు ఇప్పుడు కొనడం సేఫేనా? ఎక్కడ కొంటే మంచిది? ఇలా లెక్కలేసుకుంటున్న వారు చాలా మంది ఉన్నారు. ఇంతకీ అమరావతిలో ప్రాపర్టీ కొనుగోలుకి ఇది సరైన సమయమేనా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? గత 9 నెలల్లో 30 నుంచి 40% పెరిగిన భూముల ధరలు, సింగిల్ విండో క్లియరెన్స్లు, లేఅవుట్లలో రోడ్ల వెడల్పు 12 నుంచి 9 మీటర్లకు తగ్గింపు, 5 అంతస్తుల్లోపు నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ పత్రం చాలు. అమరావతి పూర్తయితే ఏపీ ఫేట్ మారిపోవడం ఖాయమనే నమ్మకం అందరిలోనూ ఉంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగానికి. అసలు ప్రభుత్వం మారిన వెంటనే అమరావతితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ 9 నెలల్లో సుమారు 30 నుంచి 40% వరకు రేట్లు పెరిగాయంటున్నారు. రీసెంట్ గా విజయవాడలో ఎకరం భూమి 27 కోట్లు పలికింది. మరో సైట్ను 35 కోట్లు పెట్టి కొనుగోలు చేశారనే వార్తలు అమరావతి ప్రభావాన్ని చెప్పకనే చెబుతున్నాయి. పైగా ప్రభుత్వం కూడా స్థిరాస్తి రంగానికి ప్రోత్సాహాన్నిచ్చేలా నిర్ణయాలు తీసుకుంటుంది. సింగిల్ విండో అనుమతులతో పాటు లేఅవుట్లలో రోడ్ల వెడల్పు 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించడం, 5 అంతస్తుల్లోపు భవన నిర్మాణాలకు స్వీయ ధృవీకరణ పత్రం ఇస్తే చాలు. అధికారుల అనుమతులు అవసరం లేదంటూ తెచ్చిన కొత్త విధానాలు ఇటు బిల్డర్లకు అటు బయ్యర్లకు ఉత్సాహాన్నిచ్చేవే. ఏ రాష్ట్ర రాజధానికైనా దశ దిశ మార్చేవి రోడ్లే. అమరావతిలో కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కి విపరీతమైన ప్రాధాన్యమిచ్చారు. సీడ్ యాక్సెస్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ రోడ్లు, నేషనల్ హైవేస్తో కనెక్టివిటీ, ఇన్నర్ అండ్ ఔటర్ రింగ్ రోడ్లు, విజయవాడకి మెట్రో ప్రతిపాదనలు కొలిక్కి వస్తే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ భూమి రావడం ఖాయం. ధరల నియంత్రణ వ్యాపారుల చేతుల్లో లేదని, భూముల ధరలు, లేబర్, నిర్మాణ సామాగ్రి ఖర్చులు పెరిగిపోయాయని, ఆ ప్రభావం ఆస్తుల కొనుగోలు సమయంలో కనిపిస్తుందంటున్నారు. అయినప్పటికీ మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే అమరావతిలో ఇప్పటికీ భూముల ధరలు అందుబాటులో ఉన్నాయని, అపార్ట్మెంట్లలో ప్లాట్లు, లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమంటున్నారు నరెడ్కో ప్రతినిధులు. అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాక ధరలు పెరిగే అవకాశముందంటున్నారు.
సిఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అమరావతి ప్రభావం. లొకేషన్ బట్టి అమరావతిలో ఎస్ఎఫ్టీ 3,500 నుంచి 6,000, హై రైజ్ బిల్డింగ్స్ లో 5 నుంచి 8,000. మాస్టర్ ప్లాన్ లో భాగంగా అమరావతి రాజధాని కాగా 9 థీమ్లతో 9 నగరాలను డెవలప్ చేయనున్నారు. గవర్నమెంట్ సిటీ, జస్టిస్ సిటీ, ఫైనాన్స్ సిటీ, నాలెడ్జ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, హెల్త్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, మీడియా సిటీ, టూరిజం సిటీ పేరుతో నిర్మించే నవనగరాలు రాజధానికి అనుసంధానంగా ఉండనున్నాయి. వచ్చే 10 ఏళ్లలో ఏ ప్రాంతాల అభివృద్ధికి అవకాశముంది అంటే సిఆర్డీఏ పరిధిలో ఉన్న 29 గ్రామాలతో పాటు గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల వరకు అమరావతి ప్రభావం ఉండడంతో వచ్చే 10 ఏళ్లలో ఈ ప్రాంతాల్లో పెట్టుబడులు అనుకూలమంటున్నారు. ఇక తాడేపల్లి, మంగళగిరి, విజయవాడ, గుంటూరులో లొకేషన్ను బట్టి ఎస్ఎఫ్టీ 3,500 నుంచి 6,000 రూపాయల వరకు పలుకుతోంది. హైరైజ్ అపార్ట్మెంట్స్లో అయితే చదరపు అడుగు 5,000 నుంచి 8,000 రూపాయల వరకు ఉంది. ఇక అమరావతి ప్రాంతంలో మిగులు భూమిలో కొంత స్థిరాస్తి వ్యాపారానికి కేటాయిస్తే అందులో అపార్ట్మెంట్స్, హైరైజ్ నిర్మాణాలు చేపట్టి ప్రజలకు అందుబాటు ధరల్లో ఫ్లాట్లు విక్రయించడానికి సిద్ధమంటున్నారు డెవలపర్లు. మేజర్ మెట్రో సిటీస్ అన్నీ ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోయాయని, అమరావతి కొత్త నగరం కాబట్టి భవిష్యత్తుకు ఎలాంటి డోకా ఉండదని, ఇక్కడ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయమంటున్నారు ఈ రంగానికి చెందిన ఎక్స్పర్ట్స్.